అందరికీ ప్రైజ్ ద లార్డ్. ముందుగా అందరం దేవునిని ప్రార్థనలో 2 నిమిషాలు ఆరాధిద్దాం. అందరూ మోకరిల్లండి. పరలోకము ఉన్న ప్రభువా, నీ బిడ్డలు ప్రార్థిస్తున్న సమయములో వారి మధ్య నీవు నిలిచి వారి సమస్యలు నీ సమస్యలుగా తీసుకొని, వారి బాధలు నీ బాధలుగా తీసుకొని, వారి శ్రమలు నీ శ్రమలుగా భావించుము. దేవా, నీ చింత యావత్తు నా మీద మోపుము అని వాగ్దానం ఇచ్చావు. అదిగో, నీ కుమారుడు నీ కుమార్తె అనారోగ్య బాధతో నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. నా ప్రియమైన ప్రభువా, చూడుము, నీ కుమారుడు నీ కుమార్తె అప్పుల బాధతో నీ సన్నిధిని చేరారు. వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తోత్రము దేవా. ఇంకా నీ సన్నిధిలో చేరిన వారి సమస్యలు ఏవైనా, కుటుంబ కలహాలు కావచ్చు, ఉద్యోగ అవకాశం కొరకు కావచ్చు, వ్యాపారంలో నష్టం కొరకు కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, పిల్లల సంతానం కోసం కావచ్చు, కోర్టు గొడవలు కావచ్చు, ఏ సమస్య నీ కుమారుడు నీ కుమార్తె ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ విచారంతో నీ సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెడుతున్నారో, ఆ బాధలన్నీ ఈ క్షణమే తొలగిపోవునుగాక. అదిగో, దేవుడు నీ బాధ ఆలకిస్తున్నాడు. నీ శ్రమ ఆయన సన్నిధిలో చెప్పుము. నీ బాధలు ఏమున్నా ఎవరు సహాయము చేయరు. మన దేవుడు ఒక్కడే నీ బాధలు, నీ సమస్యలు, నీ శ్రమలు అన్ని తొలగించగల శక్తి గలవాడు మన దేవుడు. మన ప్రభువుని నమ్మి నీ చింత యావత్తు ఆయన మీద మోపమని మహోన్నతమైన యేసుక్రీస్తు నామమున మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈరోజు వాక్యం చెప్పే ముందు ఒక చిన్న సంఘటన విందాం. 26 సంవత్సరములు కలిగినటువంటి ఒక యవనస్తుడు, మంచి మనసు కలవాడు, సహాయం చేసే గుణము కలవాడు, జాలి కలిగినవాడు. తన కుటుంబ పరిస్థితి పేదరికంలో ఉన్న స్థితి. అటువంటి వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని ఇష్టపడ్డాడు. తన కోసం చేయని ప్రయత్నం చేయకుండా తన వెంట తిరిగాడు. తల్లిదండ్రులు చెప్పే ఏ మాట తన చెవికి ఎక్కడం లేదు. దేవుని మాట అంటే తనకు భయము లేదు. దేవునిని విడిచి తిరిగాడు. బైబుల్ చదివేవాడు కాడు. చివరికి ఆ అమ్మాయి తన మనసులోని మాట చెప్పింది. నీవు చూడడానికి బాగోలేవు, నీ దగ్గర డబ్బు కూడా లేదు, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పింది. అప్పుడు ఈ యవ్వనస్తుడు కుమిలి కుమిలి బాధతో పిచ్చోడైపోయాడు. ఆ బాధతో మందు, సిగరెట్టు ఇటువంటి వాటికి బానిసగా మారిపోయాడు. తాగి ఎక్కడంటే అక్కడే పడిపోయేవాడు. ఈ యవ్వనస్తుని పరిస్థితి చూసిన తల్లి బాధతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. ఇప్పుడు ఈ యొక్క కేసుని ఎవరు టేక్ ఓవర్ చేశారు? మన ప్రభువు అయిన యేసు. తరువాత దైవజనుడు ఒకరోజు తల్లి ఇంటికి ఆ యవ్వనస్తుడు ఉన్న సమయంలో వెళ్ళి ఆ యవ్వనస్తుని కొరకు ప్రార్థన చేయమని తల్లి అడుగగా, అందరూ మోకరిల్లి ప్రార్థిస్తుండగా ఆ యవ్వనస్తునికి ఒక వెలుగు తాకడం జరిగింది. ఆ రోజు నుండి యవ్వనస్తుని పరిస్థితి మొత్తం మారిపోయింది. తాగుడు మానేశాడు, బైబిల్ చదవడం మొదలుపెట్టాడు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవుడు వెంటనే అతని జీవితంలో ఒక అద్భుత కార్యములు చేశాడు. ఏంటంటే, ఏ అమ్మాయి కోసమైతే తను బాధపడ్డాడో ఆ అమ్మాయి కంటే అందం, డబ్బు, మంచి మనస్సు ఉన్న అమ్మాయితో తన వివాహం దేవుడు జరిపించాడు. హల్లెలూయా. మీతో నేను చెప్పేది ఏమంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా,
ఏ అనారోగ్య బాధతో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీవు దేవుణ్ణి విడువకు. ఆయన నిన్ను అన్ని శ్రమలలో నుండి విడిపించి నిన్ను ఉన్నతమైన శిఖరాలపై ఉంచుతాడు. నీవు చేయవలసిందల్లా ప్రార్థనలో కన్నీరు విడిచి నీ బాధలు ఆయన సన్నిధిలో మొర్రపెట్టుము. అందరికీ గాడ్ బ్లెస్ యూ.